డ్యూరింగ్ కొన్ని టెర్రర్ అటాక్స్ జరిగినప్పుడు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ పెహల్గామ్ అటాక్ కావచ్చు, ఆపరేషన్ సింధూర్ టైంలో, వీటన్నిటి టైంలో సోషల్ మీడియా అనేది సివిలియన్స్కి చెప్తుంది ఇలా ఇలా జరుగుతుంది. అలా చెప్పే ప్రాసెస్లో నిజంగానే మిలిటరీ మ్యాన్ కానీ ఆర్మీ వాళ్ళకి కానీ మేలు జరుగుతుందా, లేదా కొన్నిసార్లు రాంగ్గా జరిగిన టైం కూడా ఏదైనా ఉందా? ఉన్నాయి మ్యామ్. అంటే మినిట్ టు మినిట్ అప్డేట్ ఇవ్వడం వల్ల మీరేమైనా ఫేస్ చేశారా ఆర్మీ? నేను అని కాదు మ్యామ్, 2008లో మన ముంబై మీద అటాక్ జరిగింది, 26th November 2008. అప్పుడు కొన్ని టీవీ ఛానల్స్ ఎన్ఎస్జీ వాళ్ళు చేస్తున్న ఆపరేషన్ని లైవ్ టెలికాస్ట్ టీవీలో చూపించడం స్టార్ట్ చేశారు. మీరు చెప్తే మీరు సర్ప్రైజ్ అవుతారు మ్యామ్. పాకిస్తాన్లో కూర్చున్నవాడు ఎవరైతే ఆ టెర్రరిస్ట్ని కంట్రోల్ చేస్తున్నాడో వాడు ఇండియన్ ఛానల్ పెట్టుకొని ఒరే ఎన్ఎస్జీ ఇక్కడ నుంచి వస్తుంది మీరు ఇటు నుంచి వెళ్ళండి. అంటే ఇదెంత దౌర్భాగ్యం. అంటే నువ్వు నీ టీఆర్పీ కోసము దేశ సీక్రసీని అమ్మేసావు, అంతే కదా. మొన్న జరిగిన వాటిలో ఏమైనా ఇబ్బంది కలిగించారా సోషల్ మీడియా ఇలా ప్రతిసారి? అంటే టెర్రర్ అటాక్స్ అక్కడ మేము ఎలా అంటే జేఎండ్కేలో సోషల్ మీడియాని గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి అక్కడ లైవ్ ఆపరేషన్స్కి పెద్దగా ఇబ్బంది రాదు. అండ్ అక్కడ నో గో జోన్స్ ఉంటాయి, మీడియా కానీ ఎవరికి కానీ వెళ్ళడానికి వీల్లేదు. అంటే ఇప్పుడు నేనే జేఎండ్కేలో ఉంటున్నాను, నా ఇంటి పక్కన ఏదైనా జరిగింది, నేను లక్కీలీ నేను ఇంటి పైన నిల్చొని ఉన్నాను, అప్పుడు ఏదో మొబైల్తో షూట్ చేసుకుంటే అది వేరే విషయం, కానీ అదర్వైజ్ దాని ప్రకారంగా వెళ్ళడానికి మాత్రం వీల్లేదు.